స్టాక్ మార్కెట్ లో మ్యానిపులేషన్ జరిగింది. దీనికి సెబీ వాళ్ళే డేటా నిన్న బయట పెట్టారు. ఎలా ట్రేడర్స్ కోట్లల్లో డబ్బుల్ని నష్టపోయారు, రీసెంట్ గా ఒక ఇద్దరు ఆపరేటర్స్ ఎలా రీటైలర్ డబ్బుల్ని ఆడుకున్నారన్నది సెబీ వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ట్రేడ్ చేస్తున్నా ఈ డేటాని చూడాలి. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం, తర్వాత గోల్డ్ ధర నిన్న ఎందుకు భారీగా పెరిగిందో మాట్లాడుకున్నాం. నిన్న చూస్తున్నప్పుడే 1,57,000 దగ్గర ఉంది, ఇప్పుడు 1,58,000కి వెళ్ళింది. ఎందుకు గోల్డ్ పెరిగింది, ఇన్ఫాక్ట్ వాళ్ళ మార్కెట్ ఎందుకు ఓపెన్ అయింది పాజిటివ్ అన్నది నిన్నటి వీడియోలో షేర్ చేసిన డేటాతోనే అప్డేట్ అవుతుంది. బట్ దాని తర్వాత ఉంటున్న ఫర్దర్ డేటా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటూ ఇరాన్ రిలేటెడ్ గా ఇంకొక కొత్త తరహా వారిని ప్రకటిస్తున్నాడని, ఇప్పటి వరకు అమెరికా ఏ ఇతర కంట్రీ రిలేటెడ్ గా తీసుకునే డెసిషన్ ఇప్పుడు ఇరాన్ రిలేటెడ్ గా తీసుకుంటున్నట్లు ట్రంప్ ఒక పోస్ట్ ని చేశారు. నిజంగా అదంతా వర్త, నిజంగా ఆ లెవెల్ శాంక్షన్స్ ఆర్ ఏమైనా ఎకానమీ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ఇరాన్ మీద పడతాయా, దానికి ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటూ ఉండొచ్చు. అండ్ ఆల్సో అమెరికా వాళ్ళొక సీక్రెట్ దారి కనుక్కున్నారట స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఆయిల్ షిప్మెంట్స్ ని పాస్ చేయడానికి. మరి సీక్రెట్ గా ఉన్నది సీక్రెట్ గా లేక ఇలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లోకి వస్తే ఇరాన్ వాళ్ళు కామ్ గా ఉంటారా? సో ఈ డేటాని కూడా డిస్కస్ చేయాలి. ఆల్సో దీనికి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్బీఐ వాళ్ళ రీసెంట్ డేటా హాకిష్ గా ఉంది. ఇన్ఫ్లేషన్ కానీ ఇలానే పెరుగుతుంటే ఇక రేట్ల హైక్ తప్పదు. 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా FY27 లాంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో హైక్ ఉండొచ్చు అనేలా అప్డేట్స్ ఆఫ్టర్ ఆర్బీఐ ఎంపీసీ మినిట్స్ తర్వాత అప్డేట్ అవుతున్నాయి. సో దీని గురించి కూడా మాట్లాడుకొని ఈ క్యాన్సర్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. 177% అని చూపిస్తున్నారు, కానీ 190% కి పైగానే పెరిగింది ఈ క్యాన్సర్ స్టాక్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీ. వీళ్ళు మర్క్ వాళ్ళు మెలనోమా రిలేటెడ్ గా క్యాన్సర్ డ్రగ్ అప్డేట్ అయితే చేశారు క్లినికల్ ట్రయల్స్ పరంగా. దీని గురించి కూడా మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఉన్న అప్డేట్స్ అండ్ మన ఇండియా రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ డేటా అండ్ ఇవాళ మార్కెట్ యాక్టివిటీని డిస్కస్ చేసుకొని మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ సెబీ రిలేటెడ్ గా నిన్న సెబీ వాళ్ళు సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యాక అందరూ షాక్ అయ్యే విధంగా ఒక డేటాని షేర్ చేశారు. ఆ డేటా ప్రకారం మార్కెట్ ని ఇద్దరు ప్లేయర్స్ మ్యానిపులేట్ చేసి కోట్లలో డబ్బులు సంపాదించారట. ఎన్ని కోట్లు తెలుసా? 3,67,00,000. ఎలా సంపాదించారో తెలుసా? మార్కెట్ లో బై ఆర్డర్స్ పెట్టి, మీకు తెలుసు కదా 3:15 తర్వాత మార్కెట్ క్లోజ్ అవుతుంది. తర్వాత ఆర్డర్స్ తీసుకుంటారు, దాన్ని మ్యాచ్ ఎప్పుడు చేస్తారు? 3:28 తర్వాత మార్కెట్ సడన్ గా క్లోజ్ అయిన తర్వాత మ్యాచ్ అవుతుంది. అప్పుడు మార్కెట్ ఫైనలైజ్ అవుతుంది. 3:30 అప్పుడు మార్కెట్ ఫైనలైజ్ అవుతుంది. ఓ ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏం చేశారు? పార్టిసిపెంట్స్ అనాలా లేకపోతే ఆపరేట్ చేయడానికి చూసిన వాళ్ళు అనాలో, వాళ్ళే కోప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అండ్ మాన్సీ షేర్ అండ్ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళిద్దరు కలిసి విడతల వారీగా సెన్సెక్స్ రిలేటెడ్ గా హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటాని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆ హెవీ వెయిట్స్ ఏంటి, ఏ టైమ్స్ లో వాళ్ళు ఆర్డర్స్ పెట్టారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆర్డర్స్ పెట్టి మార్కెట్ ని కొంత మ్యానిపులేట్ చేసి తర్వాత సడన్ గా ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేసి సెన్సెక్స్ మూవ్ అయ్యేలా చేశారని. ఆగస్టు 13 సెన్సెక్స్ ఒక ప్రైస్ మూవ్మెంట్ ని మీరు చూస్తే 3:20 నుంచి 3:20:41 నుంచి 3:20:43 సెన్సెక్స్ సడన్ గా 362 పాయింట్లు మూవ్ అయింది. తర్వాత 3:24:08 నుంచి 3:24:20 ఇన్ బిట్వీన్ 133 పాయింట్లు మూవ్ అయింది. తర్వాత 3:25:49 నుంచి 3:26:17 ఇన్ బిట్వీన్ 405 పాయింట్లు మూవ్ అయింది. ఎక్స్పైరీ డే రోజు ఇన్ని పాయింట్లు లాస్ట్ లో మూవ్ అయితే ₹2 ఉన్న ఆప్షన్ 200 రెట్లు 300 రెట్లు పెరుగుతుంది. ఇంతలా మూవ్ అయినప్పుడు దాంట్లో ఎవరు లాభం పొందగలరు? ఎవరికైతే మనం ఎక్కడ ఎక్కువ ఆర్డర్స్ పెట్టాం అప్పుడు ఎటు మూవ్ అవుతుంది మార్కెట్, క్యాన్సిల్ చేస్తే ఎటు మూవ్ అవుతుంది మార్కెట్. ఆప్షన్స్ ఒక వోలటిలిటీ, మనం పెట్టే ఆర్డర్స్ ద్వారా ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనే క్లారిటీ ఉన్న వాళ్ళకే కదా. అది వీళ్ళిద్దరూ చేయగలిగారని, చేసి సెన్సెక్స్ రిలేటెడ్ గా వాళ్ళు ప్రియర్ గా తీసుకున్న పొజిషన్స్ తో లాభం పొందారని దీన్ని సెబీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నట్లు సెబీ వాళ్ళు వాళ్ళ డెసిషన్ ని అప్డేట్ చేశారు. ఈవెన్ వాళ్ళ క్యాపిటల్ మార్కెట్ నుంచి కూడా పక్కన పెట్టబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇండియన్ డెరివేటివ్ మార్కెట్ అనేది 400 టైమ్స్ కంటే ఎక్కువ క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ ని మీట్ అవుతుంది. 400 టైమ్స్ ఎక్కువ క్యాష్ మార్కెట్ వాల్యూమ్ కంటే. సో ఆబ్వియస్లీ అంత తక్కువ వాల్యూమ్ ఉన్న క్యాష్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసి ఇండెక్స్ ని ఇంపాక్ట్ చేయగలిగితే డెరివేటివ్ మార్కెట్ ఇట్స్ లైక్ డోర్ వేసేసినట్టు. ఇంకా డోర్ వేసేసి బయట ఏం జరుగుతుందో తెలియకుండా, ఒకవేళ బయట ఏదైనా మ్యానిపులేట్ అయితే డోర్ లోపల ఉన్న వాళ్ళకి క్లారిటీ లేకుండా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సడన్ గా వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చినట్లు హ్యూజ్ వాల్యూమ్స్ ని, అంటే అక్కడ మ్యానిపులేట్ చేయడం కష్టం. FNO రిలేటెడ్ గా టూ మచ్ వోలటిలిటీని క్రియేట్ చేయగలగాలి. దాని అండర్లైన్ గా ఉంటున్న స్టాక్స్ లో డెరివేటివ్ మార్కెట్ 400 టైమ్స్ దగ్గరగా ఎక్కువగా వాల్యూమ్ క్యాష్ కంటే ఉంటుంది. కాబట్టి క్యాష్ మార్కెట్ లిక్విడిటీని ఇంపాక్ట్ చేస్తే స్పెషల్లీ BSE లో, NSE కొంత టఫ్, ఇంకా ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది BSE లో. కాబట్టి చూడండి సెన్సెక్స్ రిలేటెడ్ గా మ్యానిపులేషన్ పెరిగింది ఆ రోజు. ఇవాళ చూసారనుకోండి, ఇవాళ కూడా సెన్సెక్స్ ఎక్స్పైరీ ఇవాళ మీకు పెద్దగా ఉండేది, అంత వోలటిలిటీ ఉండేది, కానీ ఆ రోజు ఉన్నింది. దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు పట్టుకుంటూ ఉండడం, ఫైనల్లీ దీంట్లో మ్యానిపులేషన్ చేసిన వాళ్ళైతే బయటపడ్డారు. మరి ఇక ఫర్దర్ గా మ్యానిపులేట్ చేయాలన్నా సెబీ వాళ్ళు పట్టుకుంటారు
చేస్తారనే ఒక భయం అయితే మార్కెట్ లో ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, ఈ కాప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అని కనిపిస్తూ ఉందా, అది జేపీ మోర్గన్ వాళ్ళ యూనిటే. జేపీ మోర్గన్ వాళ్ళ యూనిటే ఇండియాలో ఉన్న ఆపర్చునిటీని చూసి క్యాష్ సిస్టమ్ లో వాళ్ళు అడ్వాంటేజ్ పొందొచ్చు అనేలా వాళ్ళు డబ్బులు సంపాదిద్దాం, ఇంకా గ్రాడ్యువల్ గా సంపాదిద్దాం అనే ప్రయత్నం అయితే చేసినట్లున్నారు. సిబి వాళ్ళు ఇనిషియల్ గానే దాన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు. అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఇలా మ్యానిపులేషన్ జరగకుండా ఉంటే మార్కెట్ రిలేటెడ్ గా స్టెబిలిటీకి అది కొంత వాల్యూని యాడ్ చేస్తుంది. ఎల్స్ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక రియాక్షన్ ఉంటది, నెక్స్ట్ డే ఆపోజిట్ రియాక్షన్ ఉంటది. సో అలా జరగద్దు అంటే ఇంకా మోర్ స్ట్రిక్ట్ యాక్షన్ సెబీ వాళ్ళు ఆ పర్టికులర్ పీరియడ్ లో జరిగే వోలటిలిటీ పరంగా తీసుకోవాలి. నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ చూడండి. ఇరాన్ రిలేటెడ్ గా మోస్ట్ క్రషింగ్ ఎకనామిక్ ఆపరేషన్స్ ని తీసుకోబోతున్నారని, ఇప్పటివరకు ఏ ఇతర కంట్రీ మీద ఇలాంటిది తీసుకోలేదని, దిస్ విల్ బి ఎకనామిక్ డీ డే అని ట్రెమెండస్ యాక్షన్ తీసుకుంటూ వాళ్ళ మీద ఫుల్ ఫోర్స్ లో యుఎస్ఏ యాక్ట్ చేయబోతున్నట్లు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ అయితే చేశారు. కానీ దీన్ని ఇరాన్ రిజెక్ట్ చేస్తూ ఉంది. ఇరాన్ రిలేటెడ్ గా డికేట్స్ నుంచి, 4 సంవత్సరాల నుంచి కాదు, డికేట్స్ నుంచి యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ ని విధిస్తున్నారు. ఇంకా అంతకు మించి ఏం చేయగలరు? వాళ్ళ ఆయిల్ ఎవరిని కొనొద్దు అన్నారు, వాళ్ళ మీద ఏం పెట్టాలో రిస్ట్రిక్షన్స్ అని పెట్టారు, వాళ్ళని ఫుల్లీ ఐసోలేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంతకు మించి ఏమైనా జరగగలుగుతుందా? వాళ్ళు ఎంత చేసినా చైనా వాళ్ళు కొనగలిగేది కొనేస్తారు. చైనా వాళ్ళ మీద ఏమైనా రాయి వేశారనుకోండి యుఎస్ వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా స్టెప్స్ తీసుకుంటారు, మళ్ళీ యుఎస్ బెండ్ అవ్వాల్సిందే. సో చైనా ఏం చేయలేరు. కాబట్టి చైనా వాళ్ళు తక్కువ ధరకి ఇరాన్ దగ్గర నుంచి అన్ని కొనుక్కుంటూ వెళ్లారు. అండ్ ఇప్పుడు ద వర్స్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తామంటే ఇరాన్ మీద ఇంకా కొత్తగా ఏముంది పెట్టడానికి, అండ్ ఇరాన్ భయపడిపోవడానికి. బట్ అల్టిమేట్ గా ఇతర కంట్రీస్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న టెన్షన్స్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇరాన్ మాత్రం ట్రంప్ కు సంబంధించిన ఎకానమిక్ వార్ఫేర్ ని, ఆ థ్రెట్స్ ని రిజెక్ట్ చేస్తుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. బట్ యుఎస్ వాళ్ళు మాత్రం కొంత సీక్రెట్ గా ఆయిల్ కారిడార్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారంట స్ట్రైట్ ఆఫ్ హార్మస్ దగ్గర. ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి 10 మిలియన్ బ్యారల్స్ పర్ డే దగ్గరగా సప్లై చేసుకోవడానికి వాళ్ళు ఒక సీక్రెట్ రూట్ ని పెట్టుకున్నట్లు, సీక్రెట్ కారిడార్ ని పెట్టుకున్నట్లు, అండ్ ఆ రూట్ ద్వారా ఆయిల్ అయితే సప్లై అవుతుందని యాక్సిస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మరి ఇది ఇంత పబ్లిక్ గా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. బట్ లెట్స్ సీ. నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే షేర్ చేశాను. 10 year and 30 year యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయా, వాడి ఒక బైబ్యాక్ ని $2 billion అని పెట్టుకున్న వాళ్ళు కాస్త పర్ ఆపరేషన్ $4 billion కి ఆల్మోస్ట్ 100% పెంచుతుండడం. ఎక్కువ బాండ్స్ ని కొనుక్కొని డబ్బుల్ని ఎక్కువ మార్కెట్ లో పెడితే ఆబ్వియస్లీ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది, బంగారం వెండికి మెటల్స్ కి మంచిది. ఆఫ్టర్ ఈ అప్డేట్ తర్వాతే బంగారం, నిన్న వెండి కంటే కూడా బంగారం ఎక్కువ పెరిగింది. ఈవెన్ మార్కెట్ కూడా నేను అందుకే పాజిటివ్ గా ఓపెన్ అవుతుందని, ఎలా ఆ పాజిటివిటీ గురించి మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏం జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే ఆ వోలటిలిటీ ఫిక్సింగ్ జరగలేదు. తర్వాత స్లోగా బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో $4,500 పర్ ఔన్స్ కి బ్రేక్ అయి స్టేబుల్ మూనే చూపించింది. ఇవాళ సాయంత్రం ఆ పాయింట్ ఆఫ్ టైం కి $4,450 పర్ ఔన్స్ కి పడి మళ్ళీ కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం బంగారంలో ఉంది. సో ఓవరాల్ గోల్డ్ రిలేటెడ్ గా అయితే కొంత పాజిటివ్ మొమెంటం ఫెడ్ రిలేటెడ్ గా తీసుకుంటున్న యాక్షన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మన సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా హాకిష్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ మనకి ఏదైతే ఎంపీసీ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ కంటే కూడా తర్వాత వాళ్ళ మినిట్స్ రిలేటెడ్ గా డేటా బాలేదు చెప్పాలంటే. ఇవాళ ఇంకా నాకెందుకో మార్కెట్ పెరుగుండాలి, ఈ అప్డేట్ రాకపోతే అనిపించింది. ఆగస్ట్ ఎంపీసీ మినిట్స్ హాకిష్ గా ఉన్నాయని, 50 basis points దగ్గరగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రేట్ హైక్ ఉండొచ్చు అని ఎలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్టే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ ఈ పాలసీ డవిష్నెస్ నుంచి హాకిష్నెస్ కి, పాజిటివ్ నుంచి కొంత నెగిటివ్ సైడ్ కి ఆర్బీఐ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నట్టు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోకి రాకపోతే ఫర్దర్ గా రేట్ హైక్ డెఫినెట్లీ ఆర్బీఐ చూస్తుందని ఎలా ఆఫ్టర్ ఈ ఎంపీసీ మినిట్స్ మీటింగ్ తర్వాత మార్కెట్ లో అప్డేట్స్ వస్తున్నట్లయితే అర్థం అవుతుంటాయి. నెక్స్ట్ గ్లోబల్ గా మీరు ఈ స్టాక్ ని గమనించారా, నిన్న మోడర్నా అని యుఎస్ లో లిస్ట్ అయిన కంపెనీ 190% పెరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళు మెర్క్, అది కూడా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, వీళ్ళిద్దరూ కలిసి మెలనోమా రిలేటెడ్ గా ఒక డ్రగ్ ని ట్రయల్స్ లో పెట్టుకుంటూ వస్తున్నారు, ట్రయల్స్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో ట్రయల్స్ సక్సెస్ఫుల్ గా అవుతున్నాయనేలా వీళ్ళు డేటాని పబ్లిష్ చేశారనమాట. మోస్ట్లీ మీరు మోడర్నా అనే ఒక పేరు కోవిడ్ టైంలో వినింటారు, వ్యాక్సిన్ బిజినెస్ టైంలో. దాని తర్వాత స్టాక్ లో ఫుల్ వోలటిలిటీ కనిపించింది, స్టాక్ భారీగా పడింది. షార్ట్ సెల్లర్స్ ఎప్పుడు యాక్టివ్ ఉండేవాళ్ళు అనమాట. దాంట్లో షార్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే వీళ్ళు అప్డేట్ చేశారు mRNA బేస్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని, లేట్ స్టేజ్ మెలనోమా అని ఈ పర్టికులర్ డ్రగ్ ట్రీట్ చేస్తుందని ఎప్పుడైతే మనకు అప్డేట్స్ వచ్చాయో స్టాక్ 100 దగ్గరగా ఓపెన్ అయ్యి 100% దగ్గరగా ఓపెన్ అయ్యి 170, 180, 190 వరకు కూడా సింగిల్ డే లో పెరిగే ప్రయత్నం చేసింది. మెలనోమా ని ట్రీట్ చేయడం అంటే మెలనోసైట్స్ అని ఉంటాయి మీకు స్కిన్ రిలేటెడ్ గా, అవే యాక్చువల్లీ మన స్కిన్ కి కలర్ ఇస్తూ ఉంటాయి. మెలనోమా పెరిగిపోతుంటే మనం డార్క్ అవుతుంటాం అని, దాన్ని కంట్రోల్ చేయడానికి క్రీమ్స్ వాడుతుంటారు చాలా మంది, సన్ స్క్రీన్ కూడా యూస్ చేసి వాటి యొక్క అగ్రెషన్ ని తగ్గించుకుంటుంటారు. సో మెలనోసైట్స్, సో ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్ స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్ ఇది. సో దీన్ని మైలోమాతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైలోమా అనేది బ్లడ్ క్యాన్సర్, ఇది మెలనోమా స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్. సో దీని రిలేటెడ్ గా వాళ్ళు డ్రగ్ ని డెవలప్ చేసుకుంటూ ఉండడం, అది వ్యాక్సిన్, అది లేట్ స్టేజ్ మెలనోమా ట్రయల్స్ ని వీళ్ళు చేస్తూ దాంట్లో సక్సెస్ సంపాదిస్తూ ఉండడం. ఈ పర్టికులర్ కంపెనీ అండ్ మెర్క్ ఈ రెండు కూడా పెరిగాయి. సో ఇది నేను యాక్చువల్లీ స్టాక్ గురించి చెప్పాలని కాదు, క్యాన్సర్ రిలేటెడ్ గా వ్యాక్సిన్ ఒక డెవలప్మెంట్ మంచి స్టేజ్ లోనే ఉంది.
ఇది ఫర్దర్ ఇతర క్యాన్సర్స్ రిలేటెడ్ గా కూడా వస్తే చాలా మంది ప్రాణాలని కాపాడినట్లు అవుతుంది. బట్ ఎందుకో చాలా టైం బ్యాక్ నుంచి క్యాన్సర్ డ్రగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది కదా, దీంట్లో వ్యాక్సిన్స్ అండ్ జస్ట్ ఏదో సింగిల్ డ్రగ్ ఇచ్చి దాన్ని తగ్గించేద్దాం అంటే ఏదర్ దాని కాస్ట్ అయినా ఆకాశం అంత ఉండాలి. మీరు చూస్తుంటారు కదా చాలా దగ్గరలో ఒక ఇంజెక్షన్ 15 కోట్లు 20 కోట్లు ఇట్లా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేలా సేల్స్ ని పెంచుకుంటూ అందరికి అందుబాటులోకి వచ్చేలా రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుందా అని చూడాలి. స్పెషల్లీ వ్యాక్సిన్, సో పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా కమింగ్ టైమ్స్ లో వస్తాయని ఇది ఒక హోప్ నైతే ఉంచుతూ ఉంటుంది. ఇది నేను మీకు షేర్ చేయాలనుకున్నది. అండ్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా డేటాని గమనిస్తే 24,000 వరకు వెళ్ళిపోతుంది అనుకున్న మార్కెట్ కాస్త మళ్ళీ కొంత పైకి పెరిగి 24,265 వరకు వెళ్ళినట్లుంది. ఇవాళ గుర్తు పెట్టుకోవాలి, ఇంకా పైకి వెళ్తుంటే 24,328 దగ్గర మనకి 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది. అది మనకి ఇమీడియట్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 24,300 పైకి వచ్చి ఆ 328 పైకి వచ్చి ముగిస్తే 20 డే మూవింగ్ యావరేజ్ అబో వచ్చి ముగుస్తున్నట్లు. అప్పుడు మనం మార్కెట్ ఒక స్టెబిలైజేషన్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవచ్చు. ఎల్స్ గతంలో మార్కెట్ మళ్ళీ ఈ 23,700 800 నుంచి మళ్ళీ 24,300 ఇన్ బిట్వీనే తిరుగుతుంది కదా చాలా టైం. ఆ జోన్ లోనే ఉంటుంది ఈ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి. కానీ మార్కెట్ సస్టైన్ అవ్వకపోతే ఆల్సో ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉంటున్నారు 583 crore అండ్ డిఐఎస్ అయితే బై సైడ్ ఉన్నారు 3,537 crore కి. ఆల్సో ఎఫ్ఐఎస్ షార్ట్స్ 90% ఉన్నాయి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా కంఫర్ట్ గా 90% షార్ట్స్ పెట్టుకొని మార్కెట్ ఖచ్చితంగా పడుతుందిలే అని షార్ట్స్ అయితే అలానే మెయింటైన్ చేస్తున్నారు. 87, 88, 89, 90 ఇన్ బిట్వీనే తిరుగుతున్నారు చాలా నెలల నుంచి మార్కెట్ లో. మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో లెట్స్ సీ మార్కెట్ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గరగా ఉంది. నెక్స్ట్ డే ఒకవేళ మార్కెట్ పైకి పెరిగినా ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ ఎలా ఉంటుంది, క్లోజ్ అవుతుందా, వదరగా సస్టైన్ అవుతుందా అనేది మార్కెట్ స్టెబిలిటీ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మన ఇండియానే కాదు గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి ఎఫర్ట్స్ ని పెట్టామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మీ దగ్గర ఒకవేళ ఎస్బీఐ అకౌంట్ ఉంటుంటే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై మీరు క్యాష్ విత్ డ్రాల్స్ చేయాలనుకుంటుంటే మీ బేసిక్ జనరల్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా రైట్ ఫ్రమ్ అక్టోబర్ 2026 నుంచి 4 క్యాష్ విత్ డ్రాల్స్ మాత్రమే మీకు ఫ్రీగా ఉంటాయి. 4 క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ విత్ డ్రాల్స్ కంటే ఎక్కువ చేస్తే పర్ ట్రాన్సాక్షన్ 15 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి కాదు లిమిట్. బయట మీరు చేసే క్యాష్ విత్ డ్రాల్స్ ఉంటాయి కదా ఏటీఎం నుంచి, దాని పరంగా సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ ఫ్రీ ఉంటాయి. ఏటీఎం విత్ డ్రాల్స్ రిలేటెడ్ గా మాత్రం రిస్ట్రిక్షన్ అక్టోబర్ 1 నుంచి ఉంటుంది అనేది ఎస్బీఐ బ్యాంక్ హోల్డర్స్ గుర్తుంచుకోవాలి. ఇవాళ బిఎస్సి స్టాక్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది, గమనించారా? దీనికి కారణం ఎన్ఎస్సి వాళ్ళు సెబీ వాళ్ళని అడగబోతున్నారంట దట్ ఎన్ఎస్సి స్టాక్ ని వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ లో కూడా ఎన్ఎస్సి లో కూడా లిస్ట్ అయ్యేలా పర్మిటెడ్ టు ట్రేడ్ కేటగిరీలో ట్రేడ్ అయ్యే అవకాశాన్ని ప్రొవైడ్ చేయమని సెబీ వాళ్ళని ఎన్ఎస్సి వాళ్ళు అడగబోతున్నట్లు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దీనికి ముందు మీరు ఒక లాజిక్ లో అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏ ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్ కి సంబంధించిన స్టాక్ ని తన సొంత ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసుకోలేదన్నమాట. ఎగ్జాంపుల్ బిఎస్సి స్టాక్ ఉందా, అది మీకు బిఎస్సి ఎక్స్చేంజ్ లో ఉండదు, ఎన్ఎస్సి లోనే ఉంటుంది. సో రేపు ఎన్ఎస్సి వచ్చినా బిఎస్సి లోనే లిస్ట్ అవ్వాలి, ఎన్ఎస్సి లో ఉండకూడదు. కానీ తద్వారా బిజినెస్ ని కోల్పోయే అవకాశం ఉంది కదా ఎన్ఎస్సి వాళ్ళు. ఎన్ఎస్సి లో జరిగే హ్యూజ్ యాక్టివిటీ బిఎస్సి ఎక్స్చేంజ్ లోనే జరగాలి అంటే తమ సొంత ఎక్స్చేంజ్ లో వాళ్ళ స్టాక్ ని లిస్ట్ చేసుకోకూడదు అంటే ఎన్ఎస్సి ఆపర్చునిటీ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళు సెబీ వాళ్ళని వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్ట్ చేయించుకునే అవకాశాన్ని కోరబోతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. సో ఇలా కానీ జరిగింది అంటే పిటిటి కేటగిరీలో పర్మిట్ టు ట్రేడ్ కేటగిరీలో కానీ ఎన్ఎస్సి లో కానీ ఎన్ఎస్సి స్టాక్స్ లిస్ట్ అయ్యేలా కానీ సెబీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారంటే బిఎస్సి రిలేటెడ్ ఉన్న వాల్యూమ్స్ ఎన్ఎస్సి ఒక లిస్టింగ్ తో వస్తున్న బిజినెస్ బిఎస్సి కోల్పోతున్నట్లు. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో మనకు కొంత ప్రెషర్ అయితే కనిపించింది. ఆల్సో నిన్న చాలా ప్లాట్ఫామ్స్ అన్ని ఎన్ఎస్సి ఐపీఓ ని సెబీ క్లియర్ చేసిందని అప్డేట్స్ వచ్చాయి. బట్ లేటర్ ఎన్ఎస్సి వాళ్ళు క్లారిఫై చేశారు ఎన్ఎస్సి ఒక ఐపీఓ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెబీ, అంతేకాని ఐపీఓ ని క్లియర్ చేయలేదని క్లారిఫికేషన్ మనకి ఎన్ఎస్సి దగ్గర నుంచి కనిపించింది. మనం చాలా సార్లు ఎంఎస్సిఐ రిలేటెడ్ గా రీబ్యాలెన్సింగ్ జరుగుతుంది, మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్ లో ఈ చేంజెస్ రాబోతున్నాయి, లేకపోతే దీంట్లో వెయిటేజ్ పెరగబోతుంది, సో దట్ ఈ స్టాక్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మీరు రెగ్యులర్ గా వింటూ వచ్చుంటారు కదా. కానీ ఆ ఎంఎస్సిఐ ఇండెక్స్ రిలేటెడ్ గానే ఇండియాలో డెరివేటివ్స్ ని లాంచ్ చేయడానికి బిఎస్సి వాళ్ళు చూస్తున్నారు. ఎంఎస్సిఐ అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద వైడ్లీ ట్రాక్డ్ బెంచ్ మార్క్ ఇండెక్స్. రఫ్ గా 21 ట్రిలియన్ ఏఈఎం అనేది December 31st, 2025 నాటికి ఉంది. దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటున్న డెరివేటివ్స్ ని వాళ్ళు ఇండియాలో లాంచ్ చేయగలిగితే మేబీ గ్లోబల్ గా ఉంటున్న ఎఫ్ఐఎస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందని బిఎస్సి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు బిజినెస్ ని పెంచుకోవడానికి. అండ్ ఆల్సో ఇది కూడా మనం గమనించాలి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఎన్ఎస్సి వాళ్ళ ఎఫ్పిఐ ఇండెక్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఉంటున్న ఇండెక్స్ పరంగా కూడా ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ని లాంచ్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. సో ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ స్పేస్ రిలేటెడ్ గా
గా కొంత బాగా హర్డిల్ ఉంది కాబట్టి గ్లోబల్ గా ఉంటున్న డెరివేటివ్స్ రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ ఫోకస్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి, రేపొద్దున ఒకవేళ నేను చెప్పడం మిస్ అయినా గుర్తుంచుకోండి, MSCI ఇండెక్స్ రిలేటెడ్ గా ఒకవేళ BSE FNO ని తీసుకొస్తే రీబ్యాలెన్సింగ్ టైమ్ లో మాత్రం చాలా ఇంపాక్ట్ ఆ FNO రిలేటెడ్ గా పొజిషన్స్ మీద ఉంటుంది. MSCI రీబ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుందా ఆ టైంలో ఫైనలీ సంథింగ్ BSE అయితే ఇన్నోవేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది. బట్ రిజల్ట్ ఎలా ఉంటుందో కమింగ్ డేస్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. LIC వాళ్ళు RBI ఒక అప్రూవల్ అయితే తీసుకుంటున్నారు. HDFC బ్యాంక్ రిలేటెడ్ గా వాటాని ఎక్కువ కొనేందుకు గతంలో వాళ్ళకి 4.11% దగ్గరగా HDFC బ్యాంక్ లో ఉంటున్న వాళ్ళ వాటాని 9.99% కి పెంచుకునేలా గతంలో నీడైతే కొనేలా HDFC బ్యాంక్ లో వాటాని పెంచుకునే ఆలోచనలో LIC ఉన్నట్టు, దానికి కావాల్సిన RBI అప్రూవల్ కూడా LIC కి దొరికిందని HDFC బ్యాంక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ MMTC రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ లో కొంత బజ్ అయితే కనిపించింది కదా. కారణం MMTC రిలేటెడ్ గా వీళ్ళ జాయింట్ వెంచర్ ఉంది కదా, MMTC PAMP, వీళ్ళు ఒక బెటర్ మానిటైజేషన్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రిలేటెడ్ గా, గోల్డ్ రీసైక్లింగ్ స్కీమ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, దాంతో ఆల్మోస్ట్ 31,000 టన్నుల హౌస్ హోల్డ్ బంగారం అనేది ట్యాప్ చేయబడుతుందని, సో దట్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ కూడా గోల్డ్ రిలేటెడ్ గా చేసుకోవాల్సిన అవసరం ఉండదనేలా MMTC అభిప్రాయపడుతున్నట్లు అప్డేట్స్ చేస్తుండేసరికి మీకు MMTC రిలేటెడ్ గా ఐడియా ఉండే ఉంటుంది. వీళ్ళు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ వీటిని సెల్ చేస్తూ ఉంటారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో బెనిఫిట్ చెందుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇవాళ స్టాక్ లో మనకు కొంత బజ్ అయితే కనిపించింది. ఎలా బెనిఫిట్ చెందుతుంది? వీళ్ళకి ఆల్మోస్ట్ 300 టన్స్ ఆఫ్ గోల్డ్ యాన్యువల్ గా రిఫైన్ చేసే ఒక కెపాసిటీ ఉంది. కానీ ప్రెసెంట్ 22 టన్స్ ని మాత్రమే రిఫైన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా గోల్డ్ రీసైక్లింగ్ అనేది 19 టన్స్ కే పడిందని, 11 క్వార్టర్ లోలో ఉందని, ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా మానిటైజేషన్ స్కీమ్ ని, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని తీసుకొస్తే రఫ్లీ 800 టన్స్ పర్ యానం దగ్గరగా ఒకవేళ రీసైకిల్ అయినా, ఈవెన్ స్మాలెస్ట్ పోర్షన్ రీసైకిల్ అయినా సబ్స్టాన్షియల్ గా వీళ్ళ రీసైక్లింగ్ వాల్యూమ్స్ పెరుగుతూ బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ వచ్చినా అది MMTC రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇవాళ మీరు స్టాక్స్ ని చూసారంటే ఆల్మోస్ట్ అన్ని షుగర్ స్టాక్స్ కూడా ఇవాళ బాగానే పెరిగాయి కదా. లైక్ త్రివేణి ఇంజనీరింగ్, బలరాంపూర్ చిని, దాల్మియా, ఇవన్నీ కూడా ఇవాళ 10-20% దగ్గరగా లాస్ట్ 3-4 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ దీని రిలేటెడ్ గా అప్డేట్ ప్రెసెంట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇండియా 1 మిలియన్ టన్ దగ్గరగా రా షుగర్ ని డ్యూటీ ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోబోతుంది. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ గవర్నమెంట్ ఇలా ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇథనాల్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ పెరగడం, షుగర్ రిలేటెడ్ గా అవైలబిలిటీ తగ్గడం, 10 ఇయర్స్ తర్వాత డొమెస్టిక్ ప్రైజెస్ 5,400 to 5,560 పర్ క్వింటాల్ వెళ్తూ రికార్డ్ స్థాయిని ప్రైజులు హిట్ చేస్తూ ఉండడం, షుగర్ ని కొనుక్కుంటున్నారని 1 మిలియన్ టన్స్ దగ్గరగా రా షుగర్ ఎటువంటి డ్యూటీ లేకుండా ఇంపోర్ట్ చేసుకునేందుకు గవర్నమెంట్ డెసిషన్ ని తీసుకుంది. కానీ ప్రాబ్లం ఎక్కడంటే నవంబర్ 2025 లో గవర్నమెంట్ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వమే ఆల్మోస్ట్ 1.5 మిలియన్ టన్స్ దగ్గరగా ఎక్స్పోర్ట్ కి అనుమతించింది. తర్వాత 1.5 కాస్త 2 మిలియన్ టన్స్ కి పెంచింది. దాని తర్వాత సడన్ గా ఎక్స్పోర్ట్స్ ని ఆపేశారనమాట. కానీ ఆల్రెడీ ఆ పాయింట్ కి 0.8 మిలియన్ టన్స్ దగ్గరగా షిప్మెంట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ గా ఎంతైతే షిప్మెంట్ అయిపోయిందో ఇప్పుడు అంతే షిప్మెంట్ నే ఇప్పుడు మనం వేరే దేశాల దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం. మార్చి నెలలో 3,650 రూపాయల దగ్గరగా పర్ క్వింటాల్ ధర ఉండేది. అది స్లోగా నెల పెరుగుతూనే వచ్చింది. ఏప్రిల్ కి 3,700, మేకి 3,800, జూన్ కి 4,300, జూలైకి 4,800, ఆగస్ట్ కి 5,400. బట్ ఎనీవే ఫైనల్ గా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంటే కొంత డొమెస్టిక్ ప్రైజెస్ కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. బికాస్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ రిలేటెడ్ గా ఈ ధరలు పెరుగుతుండడం, షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా బజ్ అయితే మనకి కనిపించింది. బట్ గవర్నమెంట్ యాక్షన్ కొంత కూల్ ఆఫ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ రిలేటెడ్ గా స్టాక్ హోల్డింగ్ ఎవరైనా పెట్టుకుంటున్నారేమో, ధరలు బాగా పెరుగుతున్నాయి, బయట ఎందుకు మార్కెట్ లో వదలడం, మనం గోడాన్ లో పెట్టుకుందాం కదా, తర్వాత ధరలు బాగా పెరిగిన తర్వాత వదులుదామని ఎవరైనా పెట్టుకుంటున్నారేమో. అలా పెట్టుకోకండి. డీలర్స్ అందరికీ ఆర్డర్ చేసింది గవర్నమెంట్. మోర్ దాన్ 10 మెట్రిక్ టన్స్ ఆఫ్ షుగర్ పర్ మంత్ ఇన్వెంటరీగా మీరు మోర్ దాన్ 15 డేస్ కంటే ఎక్కువగా హోల్డ్ చేయొద్దు, దాని మార్కెట్ లోకి పంపండి అనేలా అప్డేట్స్ అయితే చేశారు. సో ఇథనాల్ రిలేటెడ్ గా వెహికల్స్ పరంగా ఎక్కువగా యూసేజ్ కూడా పెరుగుతుంది, ఎక్కువగా మిక్సింగ్ కూడా పెరుగుతుంది. ప్యారలల్ గా ఎక్స్పోర్ట్స్ ని కూడా గవర్నమెంట్ షుగర్ రిలేటెడ్ గా అలో చేసిన ఒక పాయింట్ లో 1.5, దాని తర్వాత 2 కి పెంచారు, దాని తర్వాత ఆపేశారు. కానీ ఈ లోపే 1 మిలియన్ టన్స్ దగ్గరగా ఎక్స్పోర్ట్స్ అయ్యాయి. ఏమైనా పాయింట్ లో మనకి షుగర్ షార్టేజ్ వస్తుందన్న డేటా కూడా లేదు. బట్ స్లోగా షుగర్ ఒక ప్రైజులు పెరుగుతూ డిమాండ్ కంటే సప్లై తగ్గుతూ షుగర్ ధరలు అయితే పెరిగాయి. అండ్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు స్ట్రాంగ్ యాక్షన్ షుగర్ రిలేటెడ్ గా తీసుకుంటూ ఉంది. ఈ అన్సర్టనిటీతోనే మనకి షుగర్ స్టాక్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ బ్రిగేడ్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ
ఇవాళ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్కువగా పెరిగింది కదా. దీనికి కారణం వీళ్ళొక లీజ్ అగ్రిమెంట్ ని యుఎస్ బేస్డ్ హెల్త్ ఎడ్జ్ అనే కంపెనీతో కుదుర్చుకున్నారు. 1.62 lakh స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాని తిరువనంతపురంలో బ్రిగేడ్ స్క్వేర్ దగ్గర ఇలా యుఎస్ గ్రూప్ కంపెనీకి లీజ్ కి ఇవ్వనున్నారని, ఫస్ట్ ఐటీ ఆఫీస్ బిల్డింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ట్రాన్సాక్షన్ ని చేసినట్లు అప్డేట్స్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 million స్క్వేర్ ఫీట్ దగ్గరగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ విత్ ఇన్ ద టెక్నో పార్క్ ఫేజ్ 1 లో భాగంగా బిజినెస్ కి ప్లాన్ చేసినట్లు కనిపించింది. అందులో భాగంగా వీళ్ళు 1.62 lakh స్క్వేర్ ఫీట్ ని అక్రాస్ 11 ఫ్లోర్స్ ఎట్ బ్రిగేడ్ స్క్వేర్ లో లీజ్ కి ఇస్తున్నట్లు అప్డేట్ చేసేసరికి దీని ద్వారా బిజినెస్ ఉంటుంది కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ రియాక్ట్ అయితే అయ్యింది. రీసెంట్ టైమ్స్ లో కాపర్ రిలేటెడ్ గా ఫుల్ ట్రాక్షన్ కనిపిస్తుంది కదా. గ్రావిటా వాళ్ళు కూడా 64 crore పెట్టి కాపర్ రీసైక్లింగ్ కెపాసిటీని పెంచుకోబోతున్నట్టు 59,200 మెట్రిక్ టన్ పర్ యానం దగ్గరగా కాపర్ రీసైక్లింగ్ కెపాసిటీ వాళ్ళ గుజరాత్ ఫెసిలిటీ ముంద్రాలో ఉంటున్న ఫెసిలిటీలో ఇంక్రీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. హెచ్ఈజీ వాళ్ళు డీమర్జ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు కదా 2 different ఎంటిటీస్ గా. దానికి ఎన్సీఎల్టీ వల్ల అప్రూవల్ అయితే లభించింది. ఈ 2 కంపెనీలు విత్ ఇన్ 60 days లోపు మార్కెట్ లో లిస్ట్ అవుతాయని అప్డేట్ చేస్తున్నారు. ఏంటి ఆ 2 బిజినెస్లు? ఒకటి హెచ్ఈజీ అడ్వాన్స్డ్ మెటీరియల్, ఇంకొకటి గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ బిజినెస్ చేస్తుండేది. గ్రాఫైట్ బిజినెస్ చేస్తున్నది మెచ్యూర్ అయిన బిజినెస్, క్యాష్ జనరేటివ్ అండ్ ఇండిపెండెంట్లీ ఫోకస్ అవుతున్నది. కొత్తగా వస్తున్న బిజినెస్ అన్నాను ఇంకొకటి, అది న్యూ ప్లాట్ఫామ్, బ్యాటరీ మెటీరియల్, స్టోరేజ్, రెన్యూబుల్, హైడ్రో ఎనర్జీ రిలేటెడ్ గా దాని ఫోకస్ ఉంటుంది. సో వీళ్ళ గ్రాఫైట్ బిజినెస్ అంతా హెచ్ఈజీ గ్రాఫైట్ నుంచి హెచ్ఈజీ గా పోస్ట్ డీమర్జర్ మనకి కనిపిస్తుంది. వెరాస్ రిమైనింగ్ బిజినెస్ ఉంటుంది కదా దాన్ని హెచ్ఈజీ గ్రీన్ టెక్ గా కమింగ్ టైమ్స్ లో మనం మార్కెట్ లో చూస్తాం. సో 2 కంపెనీలు వస్తాయి కమింగ్ టైమ్స్ లో ఈ హెచ్ఈజీ నుంచి. ఒకటి హెచ్ఈజీ గ్రాఫైట్, ఇంకొకటి హెచ్ఈజీ గ్రీన్ టెక్. హెచ్ఈజీ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ స్టీల్ మేకింగ్ రిలేటెడ్ యూస్ చేసి ఆ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే, హెచ్ఈజీ గ్రీన్ టెక్ క్లీన్ ఎనర్జీ, సస్టైనబిలిటీ బిజినెస్ రిలేటెడ్ గా ఇందాక మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తుంది. అండ్ ఈ హెచ్ఈజీ గ్రీన్ టెక్ లోనే బిల్వారా ఎనర్జీ ఆపరేషన్స్ కూడా అబ్జర్వ్ అయి ఉంటాయి. బిఎల్ కశ్యప్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 183 crore 18 lakhs చేసే ఆర్డర్ రియల్ క్రాఫ్ట్ వెంచర్స్ ఎల్ఎల్పి వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు 18 months లో ఎంటైర్ వర్క్ ని కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈఎంఎస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 105 crore 80 lakhs చేసే ఆర్డర్ యూపీ జల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి, వారణాసి వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, సీవేజ్ వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఆల్సో ఈ సేమ్ ఈఎంఎస్ వాళ్ళకి 222 crores చేసే ఆర్డర్ రాజస్థాన్ గవర్నమెంట్ దగ్గర నుంచి లభించింది. ఈ 2 ఆర్డర్స్ ఈఎంఎస్ వాళ్ళైతే గెలుచుకున్నారు ఇవాళ. ఇదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్. కేఫిన్ టెక్నాలజీస్ మీకు గుర్తుంటుంది కదా. కేఫిన్ టెక్నాలజీస్ లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ వాళ్ళు 2018 నవంబర్ లో 83% వాటాను కొన్నారు. దాని తర్వాత నవంబర్ 2022 లో ఐపీఓకి తీసుకొచ్చారు. ఐపీఓకి తీసుకొచ్చిన ప్రైస్ ఎంత 366. బట్ దాని తర్వాత స్లోగా వాళ్ళ వాటా నమ్ముకుంటూ వచ్చారు. 490 దగ్గర, 720 దగ్గర, 1040 దగ్గర, ఇప్పుడు 919 దగ్గర హ్యూజ్ మనీని మేక్ చేశారు వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా. అండ్ ఇవాళ వాళ్ళు ఫర్దర్ గా 1.3 crore షేర్స్ ని 919 రూపీస్ పర్ షేర్ లెక్కన అమ్మబోతున్నట్టు, ఆల్మోస్ట్ ఒక 8% దగ్గరగా వాటాని అమ్మబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. ఇంకా ఎంత ఉంది వాళ్ళ దగ్గర వాటా? జూన్ ఎండెడ్ క్వార్టర్ నాటికి 21.9% వాటా ఉంది. ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఆదిత్య ఇన్ఫోటెక్ పెరిగిందా? దీని బ్యాక్ ఒకటి అప్డేట్ కనిపిస్తుంది. వీళ్ళు 1500 crore దగ్గరగా క్యూఐపి ద్వారా ఫండ్స్ రేస్ చేయబోతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. క్యూఐపి అనే కాదు, పబ్లిక్ ఇష్యూ ఆర్ అదర్ మోడ్స్ కూడా త్రూ వీటి ద్వారా వీళ్ళు ఫండ్స్ రేస్ చేయబోతున్నట్లు అప్డేట్స్ చేస్తునేసరికి కంపెనీ పెరిగింది ఇవాళ. ఫ్రెండ్స్ ఇది ఒకటనే కాదు, బిజినెస్ కూడా సిపి ప్లస్ అనే బ్రాండ్ ఉంటుంది కదా, కెమెరాస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో వీళ్ళు కానీ ప్రిజర్వ్ విజ్టెక్ వాళ్ళు కానీ వీళ్ళిద్దరు కూడా చైనా రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటి నుంచి మంచిగా బిజినెస్ లో గ్రోత్ ని చూపిస్తున్నారు. సో వీళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ ఒకసారి గమనించండి. చాలా టైం వరకు కొంత కన్సాలిడేట్ అవుతూ ఉన్న నెంబర్స్ కాస్త గవర్నమెంట్ ఎప్పుడైతే యాక్షన్ తీసుకుందో అక్కడి నుంచి స్ట్రాంగ్ గా గ్రో అవుతూ ప్రాఫిట్ లెవెల్ లో కూడా స్ట్రాంగ్ మార్జిన్స్ తో, ఆపరేటింగ్ సైడ్ మార్జిన్స్ 4, 8, 7 దగ్గర ఉండేది కాస్త 8, 13, 15 కి మారుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న రెగ్యులేటరీ చేంజెస్ తో వీళ్ళు అడ్వాంటేజ్ పొందారు. అండ్ ఫర్దర్ గా 1500 కోట్లు రైజ్ చేస్తుండడం బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారని మార్కెట్ భావిస్తూ స్టాక్ అయితే ఇవాళ రియాక్ట్ అయింది. హ్యుండై మోటార్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ వెహికల్ ప్రైజెస్ ని సెప్టెంబర్ 1 నుంచి 1% పెంచబోతున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. అక్రాస్ ద మోడల్స్ వీళ్ళైతే ధరలను పెంచుతారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. వివియానా పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 78 crore విలువ చేసే ఆర్డర్ లభించింది. హై టెన్షన్ 11 kV ఓపెన్ లైన్ ని ఎంవిసిసి ఓవర్ హెడ్ కండక్టర్ రిలేటెడ్ గా కన్వర్ట్ చేస్తూ అండర్ గ్రౌండ్ నెట్వర్కింగ్ వర్క్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు.
చేస్తున్నారు. డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళకి 36 crore విలువ చేసే ఆర్డర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి లభించిందని, పైప్ షాప్ ఫ్యాబ్రికేషన్ వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 9 months లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. ఆల్సో ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి 161 crore విలువ చేసే ఆర్డర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 18 months లో ఇది కంప్లీట్ అవుతుందని ఇలా అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఓరియానా పవర్ రీసెంట్ టైమ్స్ లో కొంత బానే పడి కొంత ప్రెషర్ లో ఉంటూ వస్తున్న కంపెనీ. వీళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ అయితే లభించింది. ఆల్మోస్ట్ 95 crore విలువ చేసే ఆర్డర్ బెల్ వెదర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు గెలుచుకున్నట్టు. ఇది ఈపీసీ సర్వీసెస్ రిలేటెడ్ గా వచ్చిన ఆర్డర్ అని, సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 6 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళకి ఒక లార్జ్ కాంట్రాక్ట్ లభించిందని, ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ సిస్టమ్ రిలేటెడ్ గా దుబాయ్ కి సంబంధించిన ఆల్ మకటమ్ ఎయిర్పోర్ట్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ సడన్ గా ఒక 9% దగ్గరగా పెరుగుంటుంది. కారణం వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ రిలేటెడ్ గా వాళ్ళ బెంగళూరు ఫ్లాగ్షిప్ ఫెసిలిటీ పరంగా అప్డేట్ అయితే లభించింది. ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిందని, వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అనే అవుట్కమ్ ని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇస్తూ ఉండడం ఇది మంచి అప్డేటే కదా. అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే కదా మార్కెట్ కి కొంత కన్సర్న్. యాక్చువల్లీ ఈ ఫెసిలిటీ ద్వారా వీళ్ళు రెగ్యులేటెడ్ మార్కెట్స్ అన్నిటికీ కూడా టాబ్లెట్స్ ని, క్యాప్సూల్స్ ని, ఓరల్ లిక్విడ్స్ ని పంపిస్తూ ఉంటారు. అలాంటి ఫెసిలిటీ రిలేటెడ్ గా సక్సెస్ఫుల్ గా ఇన్స్పెక్షన్ కంప్లీట్ అవుతూ ఈఐఆర్ వాళ్ళకి వస్తూ ఉండడం స్టాక్ వాళ్ళ మంచిగా రియాక్ట్ అయింది. నెక్స్ట్ FSSAI గురించి మాట్లాడుకోవాలి. జూన్ 29న FSSAI వాళ్ళు యునైటెడ్ స్పిరిట్స్ పరంగా వాళ్ళ మెక్డొనాల్డ్స్ నెంబర్ 1 ఆల్కహాల్ ని రమ్ ని బరామతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ప్రొడ్యూస్ కానీకుండా రెస్ట్రిక్షన్స్ ని పెట్టారు కదా. దాని రిలేటెడ్ గా మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే FSSAI వాళ్ళు చేస్తున్నారు. గతంలో ఆ రిస్ట్రిక్షన్ ని ఏదైతే పెట్టారో ఆ రిస్ట్రిక్షన్ ని ఇప్పుడు రివోక్ చేస్తున్నట్టు, రిమూవ్ చేస్తున్నట్లు, సో దట్ ఇప్పుడు వాళ్ళు కావాలంటే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనేలా అప్డేట్ చేశారు. అండ్ మీకు గుర్తుంటే ఆగస్ట్ 4th ఇంకొక అప్డేట్ కూడా మనకుంది. కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్ రిలేటెడ్ గా అందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఉందని, కొన్ని వాటి రిలేటెడ్ గా బ్యాన్ కూడా విధించారు. ప్రాబబ్లీ వాటిని కరెక్ట్ చేసుకుంటుంటే మళ్ళీ వాటి రిలేటెడ్ గా కూడా అప్డేట్స్ మనకు ఉండే అవకాశం ఉంది. సో ఆఫ్టర్ ఈ పాజిటివ్ డెవలప్మెంట్ స్టాక్ లో మనకు కొంత బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ తితాగర్ రైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫేజ్ 3 ట్రాక్షన్ మోటార్స్ రిలేటెడ్ గా అప్రూవ్డ్ వెండర్ గా సెలెక్ట్ అయ్యారని, దీంతో వీళ్ళు 1200 ట్రాక్షన్ మోటార్స్ పర్ యానం మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారన్నట్టు. ఇది ఆగస్ట్ 19, 2026 నుంచి అప్రూవల్ ఎఫెక్ట్ అవుతుందనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ అప్రూవల్ అనేది ఇంకా వీళ్ళ పార్టిసిపేషన్ ని ఫ్యూచర్ ఆర్డర్స్ రిలేటెడ్ గా పెంచుతుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ప్రెసెంట్ క్వాంటిఫై అవ్వట్లేదు, కానీ ఇది బిజినెస్ పరంగా మంచి అప్డేట్. నెక్స్ట్ షిప్ రాకెట్ గురించి మాట్లాడుకోవాలి. షిప్ రాకెట్ లో గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 53 crore కి సంబంధించిన వాటాని కొంటున్నట్లయితే కనిపిస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ లో షిప్ రాకెట్ లిస్ట్ అయిన తర్వాత గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 0.55% దగ్గరగా వాటాని అక్విజిషన్ చేసినట్టు. అండ్ బ్యారెల్ లాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా 361 మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 1.2% వాటాని అక్విజిషన్ చేసినట్లు అప్డేట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి నిన్నటి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ డేటా నుంచి. ఆల్సో SIS వాళ్ళు అప్డేటర్ సర్వీసెస్ రిలేటెడ్ గా 0.78% వాటా కొంటున్నట్లు మనీ కంట్రోల్ వాళ్ళు డేటాను అప్డేట్ చేశారు. సరే మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.